జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పల్మనేరు జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుప్రియ, గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ ఆధ్వర్యంలో బస్సుల తనిఖీ నిర్వహించారు. కర్నూలు బస్సు ప్రమాదం, మార్కాపురం బస్సు ప్రమాదం దృష్టిలో పెట్టుకుని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రయాణికులకు సూచనలు కల్పించారు. అదేవిధంగా బస్సు యాజమాన్యం ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ ఉపయోగిస్తున్నారు, అది అందుబాటులో ఉన్నాయా లేదా, బస్సులో స్థానికులు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంటున్నాయి, ఏ విధంగా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించుకోవాలనే అంశం పైన ప్రయాణికులకు సూచనలు కల్పించారు. ఈ సందర్భంగా సుప్రియ మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం కర్నూలు బస్సు సంఘటనలు నిర్లక్ష్యప్రాయంగా జరిగినవని, అలా జరగకుండా ఉండడానికి బస్సులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పరిచిన ప్రికాషన్స్ ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగవరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పైన డోర్ ఓపెన్ అవుతుందా అండి? పైన ఎమర్జెన్సీ సీటు చూపిస్తారా? హీట్ పోవడానికి కాదు, ఆ డోర్ తీసేసి దాని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఇచ్చిందే. ఆ పక్కన కూడా తీయాలి. ఎందుకు లేవలేదండి? మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హైవేలో బస్సు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి మేడం. అట్లా కర్నూలు కావచ్చు, మార్కాపురం కావచ్చు జరుగుతున్నాయి. సో ఇది జరగకనాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? బస్సు ప్రమాదాలు అనేది మనం ఇప్పుడు చాలా వరకు మన కర్నూలు యాక్సిడెంట్ కావచ్చు, మార్కాపురం యాక్సిడెంట్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, మనం పరిశీలించుకెళ్ళండి. చాలా వరకు డ్రైవర్ యొక్క అజాగ్రత్త, అతివేగం వల్ల మాత్రమే జరిగింది. కేవలం డ్రైవర్ నిద్రమత్తు ఉండడం వల్ల, డ్రైవర్ సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల, లేకపోతే డ్రైవర్కి కనుచూపు సరిగ్గా కనబడకపోవడం వల్ల, మనం కర్నూలు యాక్సిడెంట్లో చూసినట్లయితే డ్రైవర్కి అక్కడ ఒక వెహికల్ ఉందనేదే కనిపించలేదు. పూర్ విజిబిలిటీ వల్ల కూడా యాక్సిడెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా యాక్సిడెంట్ అంటే డ్రైవర్ అప్రమత్తతో మనకు చాలా యాక్సిడెంట్ తప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. డ్రైవర్ కనుక చాలా చాకచక్యంగా వ్యవహరిస్తే చాలా యాక్సిడెంట్స్ తప్పించాయి. సో డ్రైవర్ అనేవాడు క్రూషియల్. ఆ బస్సులో ఉన్న ప్రతి ప్యాసింజర్కి డ్రైవర్ దేవుడు అని చెప్పాలి. అటువంటి పొజిషన్లో డ్రైవర్ ఉన్నప్పుడు డ్రైవర్ చాలా జాగ్రత్తతో, చాలా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ డ్రైవర్కి నిద్ర వచ్చినట్లయితే పక్క కాపీ కనీసం ఫేస్ వాష్ చేసుకోవడము, లేకపోతే కొన్ని సందర్భాలు డ్రైవర్ యాక్ట్ చేశారు కానీ తనకు ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నా కూడా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల కూడా ఇంకా ప్రమాద తీవ్రత పెరిగింది. సో ఇలాంటి వాటిలలో డ్రైవర్లు కొద్దిగా శిక్షణ తీసుకొని అప్రమత్తత ఉంటే మనం చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని నేను భావిస్తున్నాను. మేడం, మనం చూసుకున్నట్లయితే ట్రావెల్స్ ఎక్కువైపోయినాయి మేడం. అంటే బస్సులకు సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ బస్సులో ఖచ్చితంగా వాడాలి? బస్సులకు సంబంధించి మేము టెక్నికల్గా చూసినట్లయితే ప్రతి బస్సులో కంపల్సరీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉండాల్సిందే. ఒకటి సైడ్లోనే ఉంటుంది, రేర్కైనా ఉంటుంది, లేకపోతే పైన. అంటే ఏదైనా సందర్భంలో లోయలో అలా వెహికల్ పడిపోయినప్పుడు మనం సైడ్ డోర్ కానీ రేర్ డోర్ అంటే వెనకాల ఉన్న డోర్ కానీ తీయలేని పక్షంలో పైన నుంచి వచ్చేదానికి కూడా ఆస్కారం ఉన్నట్టు ప్రతి బస్సులోనూ పైన కూడా ఎమర్జెన్సీ డోర్స్ అనేవి కంపల్సరీ ఫిక్స్ చేయించడం జరిగింది. ఈవెన్ మన డిజైన్లోనే అది ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి, డిజైన్లో ఉన్నాయి. కానీ అవి పని చేస్తున్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు అందులో ఎక్కిన ప్యాసింజర్స్ కూడా బాధ్యత ఉందండి. ప్యాసింజర్ ఎక్కిన వెంటనే నా సీట్ బాగుందా, నా సీట్ పైన వేసిన బెడ్షీట్ బాగుందా అని కాకుండా ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడున్నాయి, ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్యాసింజరు డ్రైవర్ని కానీ కండక్టర్ని కానీ అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్యాసింజర్ పైన కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు డ్రైవర్ ప్యాసింజర్ అప్రమత్తమైతే పర్వాలేదు, వాళ్ళు కూడా రియాక్ట్ కాలేని సందర్భంలో ప్యాసింజర్ రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అది ప్రతి ఒక్కరూ నా యొక్క మనవి ఏమంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో వాళ్ళందరూ బస్సు ఎక్కిన వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఎక్కడున్నాయి, ఫైర్ ఎగ్జిట్లు ఎక్కడున్నాయి, డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా నాను. మేడం, తనిఖీలు మీరు చూస్తున్నారు మేడం. ఇప్పుడు ఆ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలు అన్నీ ఉన్నాయా మేడం, ఎక్విప్మెంట్స్ అంతా? నేను ఇప్పటివరకు నేను తనిఖీ చేసిన వాటి పరంగా చూస్తే బస్సులో ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, బస్సుకి ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ
అన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో. అవేర్నెస్ మెయిన్ పబ్లిక్లో రావాలండి. డ్రైవర్లకు మేము ఎంత కల్పించినా పబ్లిక్లో అవేర్నెస్ లేదు. కావాలంటే మీరు చూసినట్లయితే ఇంకా కూడా పబ్లిక్ అవేర్ అయ్యి ఉండి అతను డ్రైవర్ సరిగ్గా నిద్రమత్తులో ఉన్నాడు అనేది కూడా పబ్లిక్